హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫుల్ లెంగ్త్ వీడియో. సో అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. సో నాకు లాస్ట్ 2 శ్రావణ శుక్రవారాలు చేసుకోవడం అవ్వలేదు బికాజ్ ఆఫ్ ఐఎమ్ ట్రావెలింగ్. సో ఈసారి అయినా అట్లీస్ట్ శ్రావణ శుక్రవారం చేసుకుందామని డిసైడ్ అయిపోయి ఫస్ట్ మనకి ఫెస్టివల్ అంటే ఆయిలింగ్ హెయిర్ కాబట్టి ఆయిల్ చేసేసుకొని దెన్ ఫ్రెష్ అప్ అయిపోయాను. సో మీన్ వైల్ నేను ఫ్రెష్ అయ్యేలోపు అండ్ రెడీ అయ్యేలోపు రైట్, ఫెస్టివల్ అంటే అమ్మాయిలు రెడీ అవ్వాలి, హెడ్ బాత్ చేయాలి, హెయిర్ ఆరాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. బట్ సో అందుకని చెప్పేసి ముందుగా నాకు తెలిసి చాలా టైం పడుతుందని అందుకే నేను రైస్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ దెన్ ఐ టుక్ షవర్. అండ్ ఈరోజు ఎందుకు ట్రెడిషనల్గా రెడీ అవ్వాలనిపించింది, అందుకే నేను ఈ సారీ కట్టుకున్నాను. అండ్ యూ నో గైస్, దిస్ ఇస్ మై ఫేవరెట్ సారీ బికాస్ ఐ డోంట్ నో, లైక్ ఏదైనా ఒక డ్రెస్ మన దగ్గర ఉందంటే ఒక చిన్న పార్ట్ ఉంటుంది కదా, లైక్ ఫర్ సపోజ్ ఏమైనా ఫ్రాక్ ఉందనుకో, దాని పాకెట్స్ ఉన్నాయని మన ఫేవరెట్ అవుతుంది. అలా నాకు ఈ సారీ హై నెక్ ఉందని చెప్పేసి ఈ బ్లౌజ్కి నాకు చాలా ఇష్టము. అండ్ నాకు ఇది ఒక్కసారి కట్టుకున్నాను, తర్వాత ఐ నెవర్ ఓర్ ఇట్. సో అందుకే ఇవాళ ఇంక ఇది కట్టేసుకున్నాను. తర్వాత బేసిక్ స్కిన్ కేర్ వేసుకున్నాను, లైక్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ లిటిల్ బ్లష్. ఎందుకో ఈ మధ్యలో లైక్ లాస్ట్ 7 months నుంచి ఐఎమ్ లవింగ్ పుడింగ్ బ్లష్. తర్వాత ఇంకా ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్ లైక్ ఎలా అంటే ఫుల్ మేకప్ కాదు, జస్ట్ బేసిక్ మేకప్ కూడా కాదు, జస్ట్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. అండ్ హెయిర్ చాలా వెట్గానే ఉంది ఇంకా, సో అందుకని చెప్పేసి హెయిర్ డ్రై చేయడానికి హెయిర్ డ్రైయర్ యూస్ చేశాను. మనం బొట్టు పెట్టుకుంది ఏది ఇన్కంప్లీట్ కదా, సో అందుకని చెప్పేసి బొట్టు కూడా పెట్టేసుకున్నాను. దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. అండ్ తర్వాత గుర్తొచ్చింది, ఓకే నేను బ్యాంగిల్స్ మర్చిపోయా అని చెప్పేసి, సో అందుకని నా దగ్గర ఉన్న ఒక సింపుల్ బ్యాంగిల్ అయితే వేసేసుకొని ఫైనల్లీ అయితే ఒక 15 minutes పట్టింది ఇవన్నీ చేయడానికి. రెడీ అయిపోయి దెన్ దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. నాకు చాలా బాగా నచ్చింది ద వే ఐ మీన్ నేను అంత పర్ఫెక్ట్గా శారీ కట్టడంలో, బట్ ఐఎమ్ మేనేజింగ్ ఇట్. సో నచ్చింది నాకు. తర్వాత ఇంకా వంటగదిలోకి వెళ్ళిపోయి సరే పులిహోర ఫాస్ట్గా చేసేద్దాం, అప్పటికే లేట్ అయిపోతుంది అని చెప్పేసి త్వరగా నేను రైస్ అవన్నీ తీసేసుకొని మొత్తం రెడీ చేసేసుకుని పులిహోర చేసుకుని ఇవాళ చాలా కొంచెం చేశాను. యూ నో వాట్ హ్యాపెన్. సో నేను టేస్ట్ చేయలేదు, ఏం చేయలేదు, దేవుడి ముందు పెట్టేశాను. కానీ నేను కొంచెమే చేశాను, ఎంత లైక్ ఒక బౌల్లో వచ్చినట్టుంది లెమన్ రైస్. యూజువల్లీ నేను టామరిన్ రైస్ చేస్తాను, కానీ ఎందుకు ఈసారి లెమన్ రైస్ చేయాలనిపించింది. ఆ చేసిన కొంచెం కూడా అదేంటో ప్రసాదంలో ఎంత టేస్ట్ వస్తుందో అనిపిస్తుంది. ఎంత బాగుందంటే నేను ఇంకా రిమైనింగ్ రైస్ కూడా ఉంటే మా హస్బెండ్ ఇంకా రిమైనింగ్ పులిహోర కూడా చేసేసుకొని ఇంకా తినేసాం లంచ్ కదే. బట్ ఇట్ వాజ్ ద స్టోరీ బిహైండ్ దిస్ ప్రసాదం. బట్ ఎనీవే చాలా బాగా వచ్చింది, ఎందుకంటే నేను ఏమీ లేదు. మనం ఎక్కువ అతిగా వేసేస్తే టేస్ట్ మొత్తం పోతుంది, ఏది లేకుండా సింపుల్గా చేస్తే టేస్ట్ మాత్రం మస్తు వస్తుంది. ఇది మాత్రం ఎప్పుడు నాకు వర్కౌట్ అవుతుంది. సో ఇలాగా ఉన్న వాటితో నేను ఇంకా పులిహోర చేసేసి ఇంకా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుని దేవుడి దగ్గర పెట్టేద్దామని చెప్పేసి రెడీ అయిపోయాను. ఇంకా మీన్వెల్ ప్రసాదం పక్కన పెట్టేసి ఇంకా ఫాస్ట్గా ఇంకా ఇవాళ నేను అపార్ట్మెంట్ కింద పూలు తెచ్చాను బికాస్ నాకు ఐడియా లేదు చేయాలి అని చెప్పేసి, బట్ ఇట్స్ ఓకే అని చేద్దామని చెప్పేసి మార్నింగ్ అనుకున్నాను. సో అపార్ట్మెంట్ కింద కొన్ని ఫ్లవర్స్ ఉంటే చేసేసి, ఇంకా నా దృష్టిలో పూజ అంటే లైక్ హడావుడి ఏమి ఉండదు, జస్ట్ సింపుల్ దీపం వెలిగించి దేవుడికి ప్రశాంతంగా దండం పెట్టుకొని, అండ్ ఏ దేవుడైతే ఆ దేవుడికి రిలేటెడ్ శ్లోకాలు లేదంటే ఏదో ఒకటి ఉంటాయి కదా. ఇప్పుడు ఇవాళ నేను లలిత సహస్రం ఇంకా టీవీలో ప్లే చేసుకొని దెన్ ఇంకా నేను నా అందరికీ లలిత సహస్రం చదువుకొని దెన్ దేవుడికి చాలా ప్రశాంతంగా దేవుడా ఉన్న కష్టాలన్నీ పోవాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పేసి దండం పెట్టేసుకొని దెన్ నేను లేటర్ రియలైజ్ అయ్యాను నేను కుంకుమ పెట్టుకోలేదని చెప్పేసి, ఇంకా సరే కుంకుమ పెట్టేసుకొని ఇంకా మొత్తం ప్రసాదం అవన్నీ అర్పించేసి ఇంకా దేవుడికి మొక్కేసుకొని, ఇంకా దేవుడు ఎంత క్యూట్ ఉన్నారో చూడండి, అసలు మనం ఎంత రెడీ చేస్తే ఎంత బాగుంటుందో కదా. సో ఇంకా అలా దేవుడికి ప్రసాదం అర్పించేసి నేను ఇంకా పూజ అయితే ముగించుకున్నాను. ఇంకా అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.